హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్ 2.0. బేసికల్లీ ఈరోజు హెయిర్ స్టైల్ ఇలాగే చండాలంగా ఉంటుంది. ఈ ఎపిసోడ్కి ఇంతే. సారీ. కొంచెం హ్యాంగ్ ఓవర్ కానీ మీకు కనిపిస్తే హ్యాంగ్ ఓవర్ మేరీ బాతో మే మీకు కనిపిస్తే కొంచెం క్షమించండి. సారీ. తెలిసిందే కదా, నిన్న హైడ్రా దెబ్బకి నా మైండ్ బ్లాక్ అయ్యి కొంచెం పుచ్చుకోవాల్సి వచ్చింది. ఎనీవే, రివ్యూలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. నామినేషన్స్ ఎపిసోడ్ కంటిన్యూ అయింది నిన్న నైట్. సో నెక్స్ట్ ఎవరు, ప్రేరణ వచ్చి నిఖిల్ని నామినేట్ చేస్తుంది. నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు ప్రేరణ చెప్పింది ఏంటంటే, అసలు మీకు ఇచ్చిందే ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ, అది కుకింగ్. ఆ కుకింగ్ కూడా మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పోనీ లంచ్ అన్నా చేస్తున్నారా అంటే లంచ్ టైంకి అసలు ఫుడ్ రెడీ కాలేదు. సో ఏంటి ఇది అని చెప్పి నిఖిల్ని అడిగితే నిఖిల్ ఏదో చెప్పాడు మొత్తానికి. అంటే లంచ్ చేసేంత టైం లేదు, ఆ రోజు మనం అంతా యాక్టివిటీస్లో బిజీగా ఉన్నాం, అది ఇది అని చెప్పేసి మొత్తానికి కవర్ చేసాడు. వెంటనే వచ్చేసి అలాగా పైన దంగ వేసుకున్నారు. అది ఏదో ఉత్తుత్తి నామినేషన్స్ లాగా అనిపించినాయి. ప్రేరణ నిఖిల్ మధ్య ఉత్తుత్తి నామినేషన్సే అని తర్వాత ఆదిత్య ఓం కూడా చాలా డీప్ అబ్జర్వేషన్ చేసి చెప్పాడు. యాక్చువల్లీ దానికి మళ్ళీ వద్దాం ఆ సీన్కి. బట్ ఇక్కడ మాత్రం చాలా సింపుల్గా ఏ విధమైన వాదన లేకుండా సింపుల్గా నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ ప్రేరణ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినట్టే సీతకే వేసింది. చెప్పిన రీజన్ ఏంటంటే, ఆబ్వియస్లీ అంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతున్నప్పుడు ఫస్ట్ చెప్పిన మాట విను. నువ్వు చెప్పిన మాట వినకుండా నువ్వు చెప్పాలనుకుని నువ్వు చెప్పేసి అవతల వాళ్ళకి మాట్లాడి నువ్వు ఛాన్స్ ఇవ్వట్లేదు. నువ్వు నెక్స్ట్ ఇంకేంటి, ఈ టాస్క్ అనేది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఇది. సో నీకు అసలు టాస్కే అర్థం కావట్లేదు. నువ్వేం జాలీ ట్రిప్ రాలేదు. ఇక్కడ ఇలాంటివి జరుగుతుంటాయి. టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్లో కొన్ని ఇలాంటివి అవుతుంటాయి. నువ్వు ఎప్పుడు చూసినా డస్ట్బిన్ అని చెప్పేసి దాన్ని అలాగా ఊతలు కొడుతున్నావు. అయినా అది చాలా క్లీన్గా ఉన్న డస్ట్బిన్. ఒకవేళ అందులో చేయి పెట్టి తీసింది నువ్వు కాదు. ఒకవేళ ఏదైనా హ్యూమిలియేషన్ ఏదైనా ఫీల్ అవ్వతే అది నేను ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ప్రేరణ అన్నది. దానికి సీత ఒక వెరైటీ లాజిక్ పట్టుకొచ్చింది. మొన్న నీ టవల్ ఆదిత్య అన్న వాడినప్పుడు దానిని ఉతుక్కుని ఎందుకు వాడుకోలేదు, కొత్త టవల్ ఎందుకు అడిగావు? నువ్వు డస్ట్బిన్లో ఉన్నదాన్ని తీస్తావేమో, అలాంటి డస్ట్బిన్లో ఉన్నదాన్ని తీస్తానన్నావు. అలాంటప్పుడు టవల్ కూడా నువ్వు వాడాలి అని చెప్పేసి అంటుంది. లాజిక్ కరెక్టా కాదా? లాజిక్ పచ్చిబూత్. ఒకళ్ళు వాడిన టవల్ని ఇప్పుడు సాధారణంగా ఇంట్లో కూడా ఒక ఇంట్లో 4-5 ఉన్నదనుకుందాం. ఎవరి టవల్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకళ్ళు వాడిన టవల్ ఇంకొకరు వాడరు. ఉతికినా కూడా పూర్తి స్థాయిలో ఒకళ్ళ ఒంటి మీద ఉండి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఈస్ట్ కానీ అది ఆ టవల్లో ఉండి పూర్తి స్థాయిలో క్లీన్ కాకపోతే అన్లెస్ యూ డూ ఏ డ్రై క్లీనింగ్. సో టవల్స్ అనేవి ఒకళ్ళు వాడిని ఇంకొకరు వాడకూడదు. టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ ఏది కూడా ఒకళ్ళు వాడిని ఇంకొకరు వాడకూడదు. సో అండ్ ఇంకొకటి, అది కాకపోయినా ఇంకోటి ఏంటంటే, ఉతుక్కుని ఆరేక స్నానం చేయాలంటే ఎంత టైం వెయిట్ చేయాలి, ఎప్పుడు స్నానం చేయాలి, అది ఇమీడియట్లీ చేసే పనా? బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా అసలు సీతకి? అదా ఎగ్జాంపుల్. ఏదో బాగా ఆలోచించి నాకు ఒక ఎగ్జాంపుల్ దొరికింది అని చెప్పి వచ్చేసింది పెద్ద ఇది వేసుకుని. నా టాస్క్ మీద నాకు క్లారిటీ ఉంది. నాకు తప్పు అనిపిస్తే అది నాకు తప్పే. 100 మంది చెప్పినా తప్పే, నేను వినను అని చెప్పేసి ఒక హీరోయిన్ టైప్లో డైలాగ్స్ వదిలేసింది. ఎంత హీరోయిన్ టైప్లో డైలాగ్స్ వదిలేసినంత మాత్రాన విలన్స్ హీరోయిన్స్ అయిపోదు. ఇక్కడ తన ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుంది. మొదటి నుంచి ఆ చిన్న డస్ట్బిన్ దాన్ని పట్టుకుని డస్ట్బిన్ క్రియాలిటీ, ఇన్హ్యూమన్, హ్యూమిలిటీ మొత్తం అన్ని తన దగ్గర ఉన్న వొకాబులరీ మొత్తం యూజ్ చేసేసింది. ఇంకా అంటే బిగ్ బాస్లో అంతే. ఒక చిన్న తప్పు అనేది దొరికిందా, ఒక నాటీ యాక్షన్, చిన్న నాటీ పని చేసింది యాక్చువల్లీ ఎవరు, ప్రేరణ. ఆ నాటీ పని మన ఇంట్లో చేస్తే సరదాగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. బిగ్ బాస్లో చేస్తే ఇలా గుద్దు పెడేస్తుంది. అదే చేసింది సీత, అదే చేస్తూనే ఉంది. ఆ చిన్న నాటీ పని చేసినందుకు బాధపడుతూనే ఉంది ప్రేరణ. నేను ఇప్పుడు చెప్తాను చూడండి, నాకు ఇప్పుడున్న 14 మంది కంటెస్టెంట్స్లో బాగా నచ్చిన వ్యక్తి ప్రేరణ. ఇంతలా చేస్తున్నారా? ఓవర్ యాక్షన్ ఎక్కడా లేదు, ఏడ్ చేయలేదు. ఇదే మన సోనియా అనుకోండి, ఏడ్ చేసి మొత్తం అభయని గౌని చేసుకుని, అక్కడ పామిని చేసుకుని, నిఖిల్ గౌని చేసుకుని, ఎక్కడెక్కడ నొక్కి చేసుకుని ఇవన్నీ చేసేది.
ప్రేరణ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్తూనే ఉంది. చాలా సెన్సిబుల్‌గా సమాధానం చెప్తుంది. చాలా కరెక్ట్‌గా ఆన్సర్ చెప్తుంది. 'బిగ్ బాస్' సీజన్ 8 టాప్ 1 పొజిషన్‌కి డిజర్వింగ్ క్యాండిడేట్ ఎప్పుడైనా చెప్తున్నా చూడండి ప్రేరణ. ఇప్పుడు దాకా నాకు అందరికంటే బాగా ఇన్స్పైర్ చేసిన, నచ్చిన వ్యక్తి ప్రేరణ. ముందు ఒపీనియన్ చేంజ్ అవుతుందో చూద్దాం. బట్ ఇప్పుడు వరకు అయితే నాకు ఒపీనియన్ ఇది. ముందు చేంజ్ అవుతది అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే అంత సాలిడ్‌గా, అంత కరెక్ట్‌గా ఉంది. అండ్ నాటీగా ఉంది. చిన్నపిల్లలా ఉంది. డాన్స్ అద్భుతంగా చేస్తుంది. అన్నీ బాగున్నాయి లక్షణాలు. రెస్పెక్ట్ ఇవ్వాల్సిన చోట రెస్పెక్ట్ ఇస్తుంది. వాదించాల్సిన చోట వాదిస్తుంది. అందంగా ఉంది. షీ గాట్ ఆల్ రిక్వైర్డ్ థింగ్స్ టు బికమ్ ద టాప్ 1. ఓకే. చూద్దాం. చాలా పెద్ద స్టేట్మెంట్స్ వదిలేసాను. ఎక్కడి దాకా వెళ్తుందో ప్రేరణ చూద్దాం. అంటే ఆఫ్‌కోర్స్ ఇది నా చాయిస్. ఆడియన్స్‌కి మణికంఠలాగా ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉండాలి. లేకపోతే సోనియాలాగా అవతల వాళ్ళని ఏం మాట్లాడినా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాయిస్ రైజ్ చేసేవాళ్ళు కావాలి. లేకపోతే పిఆర్ స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళు కావాలి. లేకపోతే బయట నుంచి ఫ్యాన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ బేస్‌తో వచ్చిన వాళ్ళు కావాలి. ఇలాగ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. వీటన్నిటిని ప్రేరణ బహుశా ఉండకపోవచ్చు బహుశా ప్రేరణకి. చూద్దాం అసలు ఏంటనేది. ఎనీవే ఇట్స్ టూ ఎర్లీ స్టిల్ సెకండ్ వీకే చూద్దాం. స్టాప్. నెక్స్ట్ ఆ సౌండ్ నుంచి ఆశ్చర్యపోకండి. కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ వస్తుంది బయట. అయిపోయింది. రైట్. నెక్స్ట్ ఇది అయిపోయింది సీతాది. నెక్స్ట్ పృథ్వీ వస్తాడు నామినేషన్స్కి. వచ్చి ఎవరిని వేస్తాడు? ఫస్ట్ మణికంఠనే వేస్తాడు నామినేషన్స్లోకి. వచ్చినప్పుడు ఒక విచిత్రమైన చెప్తాడు. నేను నిఖిల్ని వేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నీ క్లాన్ వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నది నిన్ను అని నిఖిల్ని వేద్దాం అనుకున్నాను, కానీ యాక్చువల్ తప్పు నిఖిల్లో లేదు, అతని క్లాన్ మెంబర్స్లో ఉంది అని చెప్పి మణికంఠని వేస్తున్నాడంట. సో మణికంఠని పిలిచి నువ్వు చీఫ్ని బ్యాక్ స్టాప్ చేసినట్లు అయింది, ఆల్రెడీ మీ క్లాన్ చిన్నది, నువ్వు మళ్ళీ క్లాన్ నుంచి బయటకు వెళ్ళిపోయావు, అంటే నువ్వు చీఫ్ని బ్యాక్ స్టాప్ చేసినట్టు అంటే అప్పుడు మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి నేను 2 సైడ్స్ పిచ్చింగ్ చేస్తున్నాను, నైనిక అండ్ నిఖిల్ నామినేషన్స్లో నేను ఆల్రెడీ ఉన్నాను, ముందుకు వెళ్ళాలి కాబట్టి క్లాన్ టు క్లాన్ మూవ్ అవ్వడంలో తప్పు లేదు అని మణికంఠ అంటాడు. మణికంఠ అంటున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ ఆ వాయిస్ విన్న వెంటనే ఒకళ్ళు గుర్తొచ్చారు. అంటే యాక్చువల్గా ఏంటంటే పంజగుంట సిగ్నల్ దగ్గర కాదాగిన వెంటనే పక్క నుంచి వాయిస్ వినిపిస్తుంటుంది. మళ్ళీ సేమ్ అదే వాయిస్ మళ్ళీ మాదాపూర్ జంక్షన్ దగ్గర కూడా వినిపించింది. యాక్చువల్లీ సేమ్ ఇలా కాదు ఆపి పక్కన అది తీసేమో వెంటనే ఆ వాయిస్ వినిపిస్తుంది. సేమ్ అదే వాయిస్ మళ్ళీ వినిపించింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్లో మణికంఠ దగ్గర వినిపిస్తుంది అదే వాయిస్. చాలా ఫెమిలియర్ వాయిస్ అనిపిస్తుంది, కానీ ఏ వాయిస్ తెలియట్లేదు. చాలా ఫెమిలియర్ వాయిస్. అదే అక్కడనే కాదు, నేను ఏస్తో ఉన్నది కదా జంక్షన్ దగ్గర కూడా ఈ వాయిస్ వింటుంటాను, కానీ అది ఎవరితో తెలియట్లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని చోట్ల ఇన్ని జంక్షన్స్ దగ్గర వింటున్నాను, ఏంటబ్బా వాయిస్ అని అర్థం కావట్లేదు. ట్రై చేస్తాను అర్థం చేసుకోవడానికి, గుర్తుపట్టడానికి. ఎనీవే నెక్స్ట్ పృథ్వీ ఏమంటాడంటే, మీరు ఒక క్లాన్లో ఉంటే ఆ క్లాన్కి లాయల్గా ఉండాలి, ఐఎమ్ వెరీ హ్యాపీ, మీరు ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు అని అంటే వెంటనే ట్యాన్ మళ్ళీ వచ్చేస్తున్న వ్యక్తి కాస్త మనకంటే బ్యాక్ వెళ్ళి మైక్ పట్టుకుని, అయ్యో నేను డే 1 నుండి స్ట్రాంగేనండి, మీకు అర్థం కావట్లేదు, బ్రేక్ అయినప్పుడు వీక్ అయ్యాను అంతే అని అన్నాడు. యాక్చువల్లీ మనకంట సేమ్ వాయిస్, పంజగుట్ట సెంటర్ ఏసుదానగర్ జంక్షన్ సేమ్ వాయిస్. బా ఏంటో నాకు గుర్తు రావట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. ఓకే. సెకండ్ పృథ్వీ నైనికాని నామినేట్ చేస్తాడు. నైనికా నామినేట్ చేసినప్పుడు ఏమంటాడంటే, పృథ్వీ చీఫ్గా ఫెయిల్ అయ్యారు, కన్ఫెషన్ ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేయలేదు, మీ పనుల గురించి మీరు మాట్లాడలేదు. అగైన్ ఇది సేమ్ మళ్ళీ నేను చెప్పేది ఇదే. ఎవరికి తెలుసు కన్ఫెషన్ రూమ్లో అడగొచ్చని, ఆర్గ్యూ చేయొచ్చని, బిగ్ బాస్ దగ్గర ఆర్గ్యూ చేస్తారు ఎవరన్నా, బుద్ధి జ్ఞానం ఉండాలి. నాగార్జున ఏదో అన్నారు, పట్టేసుకున్నారు వీళ్ళు. మొన్న నేను ఎవరో కూడా ఇదే డైలాగ్ వేసారు. నైనిక కాదు కదా, ఎవరికి తెలియదు, అక్కడికి వెళ్ళాక ఇలా అడగొచ్చు అని చెప్పి. అది నైనిక తప్పేం చేయలేదు, వీళ్ళు మాత్రం వేసేస్తున్నారు. నెక్స్ట్ టేబుల్ మీద వాటర్ మెలన్ తినేసి ఆ ప్లేట్ అక్కడ పెట్టాడంట, అది ఎవరు తీయలేదంట మనోడు. మళ్ళీ నేనే తీసానని చెప్పేసి అది పెద్ద ఏదో చేసినట్టు, నేను
వాటర్ మిలన్ తిని నా ప్లేట్ని ఇక్కడ పెట్టి కాసేపు వెయిట్ చేసి మళ్ళీ నేనే ఆ ప్లేట్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో అక్కడ పెట్టాను వాష్ బేసిన్ దగ్గర. అన్న బాబోయ్ ఎంత ఎంత కష్టమైన పని చేసాడు, ఎంత హెల్ప్ చేశాడు బిగ్ బాస్ హౌస్కి. నెక్స్ట్ 9కి వచ్చి అంటది బేసికల్గా పర్సనల్గా యూజ్ చేసినవి ఇష్టం వచ్చిన టైంలో తెస్తాం మేము. నీకు ఒకసారి తిన్నావు మళ్ళీ ఇంకోసారి తినాలంటే అదే ప్లేట్ కాదు కదా, ఇంకో ప్లేట్ తెచ్చుకోవచ్చు కదా, ఇంకో బౌల్ తెచ్చుకోవచ్చు కదా, నీకు నీ పనికి అడ్డం కాదు కదా, నీకు వెంటనే తీయాలనే లేదు. మేము మాకు అనిపించినప్పుడు అవి మీరు పర్సనల్గా యూజ్ చేసినవి మొత్తం అందరికి కలిపి మేము వండిన గిన్నెలు కాదు, అవి పర్సనల్గా యూజ్ చేసినవి యాక్చువల్గా మీరు పర్సనల్గా పెడితే అది పద్ధతి. మీరు అది చేయలేదు కాబట్టి మేము మా ఇష్టం వచ్చిన టైంలో పెడతాము. నేను మా క్లాన్ మెంబర్స్ కూడా అదే చెప్పాను అని చెప్పేసి చాలా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది నైనిక. మధ్యలో సీత అందుకుని మీరు తినవి మీదే పెట్టచ్చు కదా అని కరెక్ట్గా అడిగింది. దానికి పృథ్వీ ఏమంటాడంటే నేను చెయ్యను, అది టాస్క్, నేను లగ్జరీ అనుభవించాలి. ఎగ్జాక్ట్ పదాలు చెప్పాను నేను మీకు, అతను వాడిన పదాలు. లగ్జరీ అంటే ఏంటి అంటే వాళ్ళు ఇంటి పనులు చేయక్కర్లేదు, సొంత పనులు కూడా చేయక్కర్లేదని కాదు. నీ స్నానం నువ్వే చేయాలి, నీది నువ్వే కడుక్కోవాలి, అవి పక్క వాళ్ళు వచ్చి చేయరు. అలాగే నువ్వు తిన్నాయి నువ్వే పెట్టాలి, అది కూడా నీదే, నీ పనే. ఈ వ్యక్తి ఏంటంటే చాలా అతిగా ఆలోచించి లగ్జరీ అంటే ఇంకా పక్క వాళ్ళని బానిసలా చూడొచ్చు. లగ్జరీ అంటే నేను కింగ్ వాళ్ళు బానిసలు, అది పృథ్వీ యొక్క ఆలోచన. సో 9కి కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చింది. ఎనీవే నెక్స్ట్ ఇది అయిపోయి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినట్టుంది. నిఖిల్ విష్ణుప్రియ మధ్య చిన్న ఇది అంటే బేసిక్గా విష్ణుప్రియ వెళ్ళి నిఖిల్కి చెప్తుంది ఈ నామినేషన్స్ మధ్య గ్యాప్లో. ఇలాగా నేనేమైనా తప్పుగా ఏమైనా అడిగాను అన్నట్లు మాట్లాడుతుంటే అప్పుడు నిఖిల్ నాకు సంబంధం లేదు, నువ్వు సాగదీసినా తను సాగదీసినా నీకు నష్టం తనకే నష్టం, నువ్వు దీన్ని ఎంతకంటే ఎక్కువ సాగదీయద్దు అన్నట్లు ఒక హితబోధ చేసాడు. నాకైతే నన్ను ఎవడగా నాకు సంబంధం లేదు అని అంటాడు. అక్కడ అంటది తను బేసికల్లీ మీ గురించి అందరికీ తెలుసు, ఫుటేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, జస్ట్ నేను ఇలా వెళ్ళి అడిగాను అంతే, దాని గురించి నేనేమి లేనిది అడగలేదు కదా అని చెప్పేసి అంటే మనోడు మాత్రం నాకు సంబంధం లేదు అంటాడు. నెక్స్ట్ ఇదే టైంలో నిఖిల్ సోనియా దగ్గరికి వెళ్ళి అంటే విష్ణుప్రీత్ ఇలా మాట్లాడి నెక్స్ట్ సోనియా దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, సో ఏదో చెప్తుంటాడు, అలా గుసగుసలాడుతుంటుంది. అప్పుడు సోనియా అంటది ఆమె పిచ్చిదో మంచిదో అర్థం కావడం లేదు, ఆమెకి క్లారిటీ లేదు, ఆమె పిచ్చిదో మంచిదో అర్థం కావట్లేదు అంటది సోనియా బేసికల్లీ. దానికేమో నిఖిల్ రెస్పాన్స్గా ఆమెకి క్లారిటీ లేదు అంటాడు. సోనియా ఏమంటుంది, క్లారిటీ కాదు గేమ్ ఏంటో పర్సనల్ ఏంటో తెలియాలి కదా అంటుంది. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మ్యానిపులేషన్ అనమాట, ఆడియన్స్ని మ్యానిపులేట్ చేయడం బేసికల్లీ. అంటే విష్ణుప్రియకి ఏమీ తెలియట్లేదు, విష్ణుప్రియకి గేమ్ ఏంటో తెలియట్లేదు, పర్సనల్ ఏంటో తెలియట్లేదు. అసలు గేమ్ ఏంటో పర్సనల్ ఏంటో తెలియంది ఎవరికి, సోనియాకి. అసలు ఎక్కడెక్కడ బయట విషయాలన్నీ పట్టుకొచ్చి మాట్లాడింది. యాక్చువల్గా ఏంటంటే ఎపిసోడ్లో లేనివి చాలా చాలా దారుణమైన డైలాగ్స్ వేసింది. అవి నేను రికార్డెడ్ లైవ్లో కొన్ని క్లిప్స్ యూట్యూబ్లో కనిపిస్తే చూశాను. స్పెషల్ వీడియో తర్వాత చేస్తాను. సోనియా యొక్క వ్యక్తిత్వ విశ్లేషణ ఈ వీక్లోనే చేస్తాను. అవి చూసే కనిపించింది మామూలుగా కాదు. ఒకటి గెలవాలి అంటే పక్కల్ని దాటుకుని వెళ్ళడం వేరు, పక్కల్ని పొడి చేసి నరికేసి చంపేసి వెళ్ళడం వేరు. ఇది సోనియా చేస్తుంది ఏంటంటే పక్కోళ్ళకి ఎంతన్నా డ్యామేజ్ అయిపోయి వాళ్ళ లైఫ్ సర్వనాశనం అయిపోయి ఏమన్నా అయిపోయి వాళ్ళ మీద నేను ఎన్నన్నా చేస్తానో నేను మాత్రం ముందుకు వెళ్ళిపోవాలి, నేను మాత్రం గెలవాలి. ఇది సోనియా యాటిట్యూడ్. చాలా డీటెయిల్డ్గా దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను, అతి త్వరలో చూస్తూ ఉండండి. నెక్స్ట్ నబీల్ వచ్చి నామినేషన్ వేయాలి. నబీల్ ఫస్ట్ నిఖిల్కి వేస్తాడు. నిఖిల్కి వేసినప్పుడు గొడవ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సో నీ క్లాన్లోనే చాలా లొల్లిలు అయ్యాయి, అయినా కూడా నువ్వు సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, గొడవలు ఆపట్లేదు అని చెప్పి అంటే నిఖిల్ ఏమంటాడంటే పర్సనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు పర్సనల్గా కూర్చొని మాడుకోవాలి, నేను అన్నింటిలో ఇన్వాల్వ్ కాను అని చెప్పేసి ఇన్వాల్వ్ కాను అన్నట్లే చెప్పేసాడు. యాక్చువల్లీ నిఖిల్ ఏదో ఉత్తుత్తి నామినేషన్ లాగా అనిపించింది, అది పెద్ద ఆర్గ్యుమెంట్ కూడా కాలేదు. నెక్స్ట్ నబీల్ పృథ్వీకి వేస్తాడు నామినేషన్. సేమ్ ఇదే బేసికల్గా ఏంటంటే పృథ్వీ గురించి క్లియర్గా వీళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది ఏంటంటే
మనోడికి అసలు శుచి, శుభ్రం, ఒక పని చేసి తత్వం ఏది లేదు. బద్ధకిష్టు. ఎక్కడ పడితే అక్కడ టవల్స్ ఏస్తాడు, ఎక్కడ పడితే అక్కడ షూస్ ఏస్తాడు, ఎక్కడ పడితే అక్కడ తిన్నవి వదిలేస్తాడు అన్నది చాలా క్లియర్‌గా ఈ నామినేషన్స్ ఎపిసోడ్ బట్టి అర్థమైంది. నబీల్ అదే చెప్పాడు. "నువ్వు అసలు ఇలాంటివి ఏది చేయట్లేదు. ఆహ్, లగ్జరీలోకి వచ్చాక నేను చేయట్లేదని" అంటే, వచ్చాక కాదు రాకముందు కూడా నువ్వు ఇవేమీ చేయట్లేదని చెప్పేసి అంటాడు. అలాగే ఫర్నిచర్ మీద షూస్ పెడుతున్నావు అంటే, దానికి కూడా మనోడు పృథ్వీ ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. మరి ఫర్నిచర్ మీద షూ పెట్టడం, సోఫా మీద షూ పెట్టడం ఇది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. సో, పృథ్వీ గురించి చాలా క్లియర్‌గా అన్ని విషయాలు నామినేషన్స్ ఎపిసోడ్‌లో ఆడియన్స్‌కి అయితే తెలుస్తున్నాయి. ఒక కనీసం మినిమమ్ ఎథిక్స్ కూడా లేకుండా, అంటే లగ్జరీలో ఉన్నంత మాత్రాన పక్కోళ్ళని బానిసలు చూడాల్సిన అవసరం లేదు. బట్ అలాగే చూస్తున్నాడు పృథ్వీ అనే విషయం. అండ్ దానికి టాస్క్ అని ఒక వంక చూపిస్తున్నాడు. అది తప్పది యాక్చువల్లీ. నెక్స్ట్ నైనిక వచ్చి విచిత్రంగా ప్రేరణని నామినేట్ చేస్తుంది. ఏంటి అంటే, తను సరదాగా చేసావు, ఓకే బాగానే ఉంది. బట్ తర్వాత వెళ్ళి సారీ ఎందుకు చెప్పావు, సరదాగా చేసినప్పుడు సారీ చెప్పకూడదు, అది కావాలని చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక అర్థం పర్థం లేని దీంతో ప్రేరణని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రేరణ చెప్తుంది మళ్ళీ మళ్ళీ అదే టాపిక్, ఒకళ్ళు చెప్తాడు అదే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. ఏదో స్ప్లిట్ సెకండ్లో చేసిన పని అది, దానికి ఇంత అలా అవుతుంది అనుకోలేదు నేను. అయినా కూడా నేను సారీ చెప్పాను, చెప్పాలి కాబట్టి. బట్ ఇంకా వదిలేసింది అక్కడ, తను వదిలేసి నైనిక కాబట్టి ప్రేరణ ఇద్దరు కూడా ఉత్తితే నువ్వు నా ఫ్రెండ్, నేను ఫ్రెండ్ అని చెప్పేసి నవ్వుకుంటూ అలాగా నామినేషన్ అలా వేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ నైనిక ఎవరిని, పృథ్వీని నామినేట్ చేస్తుంది. మీరు గేమ్ బాగా ఆడుతున్నారు కానీ కొన్ని విషయాల్లో అసలు ఇన్వాల్వ్ కావట్లేదు. మీ క్లాన్లో రాంగ్ ఉన్నప్పుడు అసలు మీ క్లాన్ని ఏమీ తిట్టకూడదు అన్న ఉద్దేశంలో మీరు ఉన్నారు. మీ క్లాన్లో వాళ్ళని కూడా మీరు విమర్శించవచ్చు. అంటే మా క్లాన్లో వాళ్ళు అంతా కరెక్ట్గా ఉన్నారు, మీ క్లాన్లో అంతా తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి అంటాడు. బట్ మీరు సేఫ్గా ఆడుతున్నారు అంటే, నైనిక కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నట్లుంది. కరెక్ట్గా తను చెప్పలేకపోయింది, చెప్దాం అనుకున్నది. ఈజీగా ఆడుతున్నారు అని అనడం. సో సేఫ్ గేమ్ ఆడుతున్నది అనడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది యాక్చువల్లీ. సో బట్ తనకి చెప్పాలనుకున్న సరిగ్గా చెప్పలేకపోయింది లాంగ్వేజ్ ఇష్యూ వల్ల. బట్ తన ఇంటెన్షన్ అయితే ఏంటంటే సేఫ్గా ఆడుతున్నాడు పృథ్వీ అనేది. నెక్స్ట్ నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి ప్రేరణని నామినేట్ చేస్తాడు. ఎందుకంట, నువ్వు చేసింది తప్ప రాంగా అనేది నీకు క్లారిటీ ఉండాలి, నువ్వు వచ్చి నన్ను ఒపీనియన్ అడిగావు, నీకే క్లారిటీ లేదు అని చెప్పేసి అంటాడు. యాక్చువల్లీ ప్రేరణ వచ్చి అంటది, ఫ్రెండ్లీగా ఒక ఒపీనియన్ అడిగాను, సో అది కూడా తప్పైనా దానికి కూడా నువ్వు నామినేట్ చేసేస్తావు అని చెప్పేసి అడిగింది. ఇది ఎందుకంటే దారుణం ఇంకోట్లేదు. ఒపీనియన్ ఎవరైనా అడగవచ్చు. ఎందుకంటే ఒక పని చేసింది, సరదాగా చేసింది, అది పెద్ద సీన్ అయిపోతుంది. పెద్ద సీన్ అవుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ని అదే నేను చేసింది ఏదో తప్పదా అని అడుగుతాం. దాన్ని పట్టుకుని నిఖిల్ నామినేట్ చేయడం అనేది ఉంది చూసారు, ఇంతకంటే దారుణం అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు క్లియర్గా అంటది సోనియా, అంటే ఒపీనియన్ అడగకూడదు అంటావు అని అంటే, నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను అంటాడు. మరి అంతే కదా, ఇప్పుడు నామినేట్ చేస్తుందో ఒపీనియన్ అడిగినందుకు. సరే ఓకే. నెక్స్ట్ పృథ్వీని చేస్తాడు. చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నావు, పనులేవి చేయట్లేదు అని సేమ్ ఇందాక ఏదైతే అందరూ అన్నదో సేమ్ అదే రీజన్ అనమాట. అదే రీజన్ వల్ల నామినేట్ చేశాడు. అయితే ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా నామినేట్ చేశాడు. దాంట్లో ఏదో లాజిక్ ఉంటుందో చూద్దాం. ఓకే. నెక్స్ట్ నామినేషన్స్ అని అయిపోయినాయి. బిగ్ బాస్ యాష్మికి స్పెషల్ పవర్స్ ఇస్తాడు. ఎందుకంటే యాష్మి పెద్ద క్లాన్ లీడర్ కాబట్టి, ఇప్పుడు నామినేట్ అయిన వాళ్ళలోంచి ఒకరిని సేవ్ చేసి నామినేట్ అవ్వని వాళ్ళలోంచి ఒకరిని యాడ్ చేయొచ్చు. వెంటనే యాష్మి ఎవరిని సేవ్ చేసింది, ప్రేరణని సేవ్ చేసింది. ప్రేరణని సేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రేరణకి ఆ ఇంటెన్షన్ లేదు, అవతలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అనుకుంది. ఇది మా క్లాన్కి వచ్చిన అడ్వాంటేజ్, అది ఆ అడ్వాంటేజ్ తీసుకున్నామంటే ఆ పని చేసినందుకు తను అలాగా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మంచి బాగానే తీసింది యాక్చువల్లీ. నేను యాష్మి ఇంత బాగా చెప్తుంది అనుకోలేదు, బట్ ఈ రీజనింగ్ కరెక్ట్ యాక్చువల్లీ. సో యాష్మి ప్రేరణని నామినేషన్స్ నుంచి బయటికి తీసుకురావడం వెరీ గుడ్ స్టెప్. నెక్స్ట్ విష్ణుప్రియ అని వేసింది నామినేషన్స్లోకి. ఇది ఎక్స్పెక్టెడ్. విష్ణుప్రియ అంటే కొంచెం ఆబ్వియస్లీ ఇలాంటి మిగిలిన వాళ్ళకి చాలామందికి ఒక జెలసీ, ఒక అది ఉంటాయి. సో యాష్మికి ఆబ్వియస్లీ ఉంటుంది. తను విష్ణుప్రియని ఇందులో పెడుతూ ఏమని చెప్తుంది, మీ పర్సనల్ ఎమోషన్స్ వల్ల మొత్తం గేమ్ డిస్టర్బ్ అయిందంట. ఆల్రెడీ ఎవరు, విష్ణుప్రియ అండ్ సీత. ఆల్రెడీ సీత నామినేషన్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు విష్ణుప్రియని ఇందులో తీసుకొస్తుందంట. ఇలా పర్సనల్ ఎమోషన్స్ వాళ్ళు ఫీల్ అయిపోయి గేమ్ డిస్టర్బ్ చేయకూడదంట.
అప్పుడు విష్ణు అడుగుతుంది యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడన్నా సరే కొంచెం పర్సనల్ ఎమోషన్స్ అనేవి వస్తాయి. ఎక్కడ నేను ఇప్పుడు ఏ పాత సీజన్‌లో కూడా చూడలేదు. మొత్తం హౌస్ యొక్క సభ్యులు అందరి పని కేవలం 5 మీద పడ్డం ఎక్కడ చూడలేదు. అలాగే ఎమోషన్‌ని ఫీల్ అవుద్దని నువ్వు ఎలా చెప్తావు నువ్వు? ఎమోషన్ అనేది ఎవరికైనా సరే ఎమోషన్ వస్తది. అది ఫీల్ అవుతారు అని అంటే యాష్మి దానికి ఆన్సర్ కింద బయట నేను చిన్న చిన్న విషయాలకి ఏడ్చేస్తాను. ఇక్కడ అలా ఉంటే గేమ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఏడట్లేదు అని అంటది. కానీ ఆల్రెడీ ఏడ్చింది తను. భయంకరంగా ఏడ్చింది. అది నామినేషన్స్ అప్పుడు లాస్ట్ వీక్. సో నేను ఏడవట్లేదు అది చెప్పి అన్నది అది ఎంతవరకు నిజమో చూద్దాం యాక్చువల్లీ. అంటే ఎంతవరకు ఫ్యూచర్లో ఏడకుండా ఉంటుందో చూద్దాం యాష్మి. ఎమోషన్స్ లేకుండా ఉండాలన్నది కదా, ఎమోషన్స్ లేకుండా ఏడవకుండా గేమ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని చెప్పింది. అలా ఉంటుందా ఉండదా చూద్దాం. నెక్స్ట్ నిఖిల్ సోనియా మొత్తం నామినేషన్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ నిఖిల్ సోనియా మధ్య ఇది కాన్వర్సేషన్ బేసికల్గా ఏంటంటే నిఖిల్ సోనియా మధ్య కాన్వర్సేషన్ కాదు. బేసికల్గా ఏంటంటే పృథ్వీ అలుగుతాడు నిఖిల్ మీద, ఎందుకంటే తనని నామినేట్ చేసినందుకు. అప్పుడు ఈ విషయం వచ్చి నిఖిల్ సోనియాతో చెప్తాడు యాక్చువల్లీ ఇలా అలిగాడు అని చెప్పి. అంటే సోనియా వెళ్ళి నిఖిల్కి చెప్తుంది ఇది ఇలాగా నువ్వు అంటే తనకు ఆల్రెడీ స్ట్రాంగ్ అని చెప్పేసి అభయ్ని సెలెక్ట్ చేశాడు కాబట్టి నీకు అదే రీజన్ చెప్పలేడు. బట్ నిన్ను సెలెక్ట్ చేశాడు, నిన్ను నామినేట్ చేశాడు. బట్ దాన్ని లైట్గా తీసుకో, మనకంటే ముందు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అని సోనియా చెప్తుంది. సో వీళ్ళు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు యాక్చువల్లీ ఈ నలుగురు ఒక బ్యాచ్ అనమాట. ఎవరు? నిఖిల్, సోనియా, పృథ్వీ అండ్ ఈ అభయ్. వీళ్ళు నలుగురు ఒక బ్యాచ్. వీళ్ళకంటే ముందు వెళ్ళిపోయి చాలామంది ఉన్నారని వీళ్ళ ఒక బలమైన నమ్మకం. చూద్దాం. ఈ వీక్ విష్ణు కానీ వెళ్ళిపోతే పృథ్వీ కానీ వెళ్ళిపోతే ఏమవుతుందో చూద్దాం. ఐ హోప్ ఈ ఎపిసోడ్లో నేను పేర్లు మార్చలేదు అని అనుకుంటున్నాను. పేర్లు మార్చి ఉంటే ఈ ఒక్క పొరపాటు ఎక్కడైనా మార్చి ఉంటే కామెంట్లు పెట్టేసి చంపేయకండి. మేబీ ఇదే లాస్ట్ డే. ఈ నైట్ నుంచి నేను మోస్ట్లీ పేర్లు మార్చలేదు. ఈ ఎపిసోడ్లో కూడా ఈ రివ్యూ కూడా పేర్లు మార్చలేదు అని అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ నైట్ టైము నిఖిల్, నయనిక అండ్ మణికంఠ ఉంటారు. నిఖిల్ ఏమంటాడంటే గేమ్ కోసం ఆటో వెళ్ళిపోనివ్వండి కొను ఓకే. నైట్ టైము నిఖిల్ ఏమంటాడంటే ఈ నిఖిల్ పక్క నయనిక అండ్ మణికంఠ ఉంటుంది. ఆ టైంలో నిఖిల్ ఏమంటాడంటే గేమ్ కోసం ఫేక్గా ఉండడం కంటే వెళ్ళిపోతే బెటర్, ఆ ఇమేజ్ అది కొంచెం సేఫ్గా ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్నట్లు నిఖిల్ చెప్తాడు. విచ్ ఇస్ కరెక్ట్. దానికి మణికంఠ వెంటనే ఆన్సర్ చెప్తాడు. ఏమని రెస్పాన్స్గా ఏం చెప్తాడంటే మనం గేమ్ ఆడుతున్నాం, ఇది గేమ్ అంతే, ఇది ఇంట్లో మనం క్యారమ్స్ ఆడినప్పుడు స్ట్రైకింగ్ ఎలా చేస్తాం అలాగే ఇది అని చెప్పి అంటున్నాడు. యాక్చువల్గా అంటే ఏంటంటే సాధారణంగా ఇప్పుడు గేమ్ కోసం స్ట్రాటజీస్ పెట్టుకుని కొంచెం ఫేక్గా ఉండి ఇలాంటి ప్లాన్ చేసి వస్తుంది చూస్తుందా, వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంటుంది. నేను గేమ్కి వెళ్ళి నా ఇమేజ్ పాడవకూడదు, నేను ఎలా ఉన్నానో అలా ఉండి నన్ను ఆడియన్స్ లైక్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎంత చూస్తుందా, వాళ్ళ ఆలోచన విధానం నిఖిల్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ ఫేక్గా ఉండకుండా రియల్గా ఉందాము, ఫేక్గా ఉండే అనవసరంగా ఉన్న దాంట్లో బ్యాడ్ అవడం ఎందుకు అని చెప్పేసి ఇలా ఉంటుంది చూస్తుందా, అది నిఖిల్ది. మణికంఠది ఏంటంటే గేమ్ వినోవడం కోసం ఏమన్నా చేయొచ్చు. ఇలాంటి మాటల్లోనే బయటపడుతుంటుంది యాక్చువల్లీ మనుషులు కొంతమంది. ఇక్కడ మణికంఠ క్లియర్గా బయటపడ్డాడు. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ సాంగ్. ఆ మార్నింగ్ సాంగ్లో ఎప్పట్లాగే అందరూ పిచ్చి స్టెప్స్ వేస్తుంటే అద్భుతంగా స్టెప్స్ వేసింది ప్రేరణ. చాలా చాలా బాగా చేసింది ప్రేరణ. సో మళ్ళీ ఆబ్వియస్లీ కెమెరా మ్యాన్ సరిగ్గా చూపించలేదు, కొంచెం అక్కడక్కడ చూపించాడు అంతే. మిగిలిన వాళ్ళ మీద అందరి మీద కూడా ఫోకస్ చేశాడు. వాళ్ళంతా పిచ్చి స్టెప్స్ వేస్తున్నారు. ఈసారి డెఫినెట్లీ ఒకప్పుడు మెహబూబు, సోహైల్, అఖిల్ ఉన్న టైంలో అసలు ఒక రేంజ్లో ఉండి సాంగ్స్ ఏంటి, వాళ్ళ డ్యాన్సులు ఏంటి, ఇప్పుడు అది ఛాన్సే లేదు. మిస్సింగ్ దోస్ ఓల్డ్ బిగ్ బాస్ సీజన్. నెక్స్ట్ అయిపోయాక మణికంఠ సోనియా మధ్య చిన్న డిస్కషను. అక్కడ మణికంఠ నాకు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో
నువ్వే కదా అక్క అని చెప్పేసి అక్క అని చెప్పేసి మన సోనియానంటే సోనియా వెళ్ళి తమ్ముడు అని హక్ చేసుకుంటుంది. ఇద్దరు హక్ చేసుకుని అక్కడ అక్క తమ్ముళ్ళు సెంటిమెంట్ కాసేపు కుదిపించారు. బట్ ఏ విధమైన ఎమోషనల్ ఫీలింగ్ కానీ ఏ విధమైన ఇది కానీ అసలు రాలేదు. ఎందుకంటే ఇద్దరు కూడా గేమ్ కోసమే గేమ్ కోసం అక్క చెల్లెలేంటి ఎలాంటి బంధాలన్నా కలిపేసుకునే టైపు. సో వాళ్ళ రిలేషన్షిప్ కానీ వాళ్ళ బంధం కానీ అనుబంధం కానీ అంత ఫేకెస్ట్ అది. సో వాళ్ళిద్దరు అలా హక్ చేసుకుంటే చాలా వింతగా అనిపించింది అక్క తమ్ముళ్ళు. ఓకే, నెక్స్ట్ ఆదిత్య ఓం నబీల్తో మాట్లాడుతుంటాడు. ఆదిత్య ఓం తన విస్డమ్ అంతా కొంచెం షేర్ చేస్తుంటాడు. ఎలాగా వీళ్ళ ట్రాప్లో పడద్దు నబీల్, చూసావా పృథ్వీకి ఎలాగ అందరూ కలిసి పృథ్వీని లాగా నామినేషన్ ఇస్తారో, యాష్మి కావాలంటే పృథ్వీని సేవ్ చేయొచ్చు కానీ సేవ్ చేయలేదు, చూసావా ఇలాగ నమ్మక ద్రోహం చేస్తుందో సో వీళ్ళ ట్రాప్లో పడద్దు అని అంటాడు. అలాగే నిఖిల్ ప్రేరణ కూడా ఆ ఉత్తుత్తి నామినేషన్సే వాళ్ళకి బయట తెలుసు, అందరూ చూసినప్పుడు వాళ్ళు ఒకరినొకరు నామినేషన్ చేసుకున్నారు అని అనిపించడం కానీ నిజానికి వాళ్ళ లోపల ఒకటే అని చెప్పేసి ఆదిత్యం తన జ్ఞానాన్ని షేర్ చేశాడు. యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తున్నాడు గేమ్ని. నెక్స్ట్ ఇది అయిపోయాక మన బిగ్ బాస్ ఆటోమేటికల్లీ ఏదో ఒక గేమ్ స్టార్ట్ చేయాలి కదా. ఫుడ్ని మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేయండి అంటే మొత్తం అప్పుడు అందరికీ అర్థమవుతుంది ఫుడ్ అంతా వెళ్ళిపోతుందని స్టోర్ రూమ్లో పెట్టేస్తుంది. ఇక్కడ మన నాటీ ప్రేరణ ఒక నాటీ క్వశ్చన్ వేస్తుంది బిగ్ బాస్ని. వీకెండ్ ఎపిసోడ్లో వచ్చిన హ్యాంపర్లు వచ్చినాయి కూడా పెట్టేయాలా బిగ్ బాస్ అని చాలా ముద్దుగా అడిగింది. అప్పుడు బిగ్ బాస్ అన్నీ పెట్టేయాలి అని చెప్పి గదమాయిస్తే వెంటనే మొత్తం తీసుకెళ్ళి అందరూ బాధపడుతూ అన్నీ పెట్టేస్తుంటారు. నైనిక బంగాళదుంపలు కూర వెళ్ళిపోతుంది చాలా బాధపడుతుంటుంది. నేను కూడా బాధపడ్డాను యాక్చువల్లీ బంగాళదుంపలు కూర వెళ్ళిపోతుంది అంటే. బట్ వెంటనే బిగ్ బాస్ మళ్ళీ మీకు కొంత టైం మాత్రం ఇస్తున్నాం, ఈ లోపల మీరు కావాల్సినంత పిచ్చిగా తిని పడేయండి అని చెప్పేసి అంటే మొత్తం అందరూ వెళ్ళి తింటారు. అందులో కొంచెం స్లో మోషన్లో మన ఆదిత్యం వెళ్తారు. ఎందుకంటే వయసు 48 కాబట్టి ఆయన అందరిలాగా ఫాస్ట్గా మూవ్ అవ్వకూడదు. కొంచెం కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టి కెమెరా కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూపించి తన మెచ్యూరిటీని చూపించి నేను మిగిలిన వాళ్ళలాగా వెంటనే పెరగెత్తను, నేను చాలా మెచ్యూర్డ్ అన్ని మనకు వచ్చి అనిపించేలా చేసి అప్పుడు మెల్లిగా వెళ్ళి తింటాడు. అది ఆ తర్వాత అందరూ వచ్చి టేబుల్ మీద కూర్చుంటే సోఫాలో కూర్చుంటే బిగ్ బాస్ చెప్పింది వినడానికి ఆయన డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటాడు. 48 years కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటారనమాట. సో అది ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్లో అయింది అదండి. నెక్స్ట్ ఈరోజు నైట్ ఎపిసోడ్ రివ్యూ ఈరోజు మిడ్ నైట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.